జై తెలంగాణ. ఇప్పుడే అందరు అన్నం విన్నారా? కొందరు విన్నారు, ఇంకా కొందరు వినలేదా? ఇప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు చెయ్యొత్తని వాళ్ళని ఏమనాలి? నేనుగా ఎత్తుడాను ఒక్కసారి జై తెలంగాణ అందరు పిడికిలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. మా అక్క చెల్లెలు ఎత్తురు కానీ అన్నదమ్ములే కొంతమంది ఎత్తుతలేరు. ఈ పద్ధతి బాగాలేదు. మళ్ళీ ఒక్కసారి పిడికిలు బిగించాలి అందరు. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ అభ్యర్థి షకీల్ అహ్మద్ గారు, మోహన్ రెడ్డి గారు, పెద్దలు రామకిషన్ గారు, నరసింహరావు గారు, అదేవిధంగా విఠలరావు గారు, మరి సుదర్శన గారు, మరి సునీత సర్పంచ్ గారు, రక్త సుదర్శన్ గారు, బట్టు లక్ష్మణ్ గారు, వీరేందర్ గారు, షరీఫా బేగం గారు, తెడ్డు పోషెట్టి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మరి నాయకులందరితో పాటు అభంగపట్నం, అబ్బాపూర్, మంతం, దయారం, అనంతగిరి, మోకన్పల్లి, కమలాపూర్, నాడాపూర్, జన్నపల్లి నుండి మరి కార్యకర్తలు, నాయకులు విచ్చేసిండ్రు, ప్రజలు విచ్చేసిండ్రు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సాయంకాలం నుండి రైతులందరూ వచ్చి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిండ్రు. వారికి కొన్ని పనులు కావాలని అడిగిండ్రు, అవి కూడా తప్పకుండా చేస్తాం. మీరు ప్రకటించినటువంటి మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్నికల సందర్భం. మరి బోధన్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా నా నమ్మకం అయితే మా ఆడబిడ్డల మీద ఉన్నది. ఎందుకంటే మీకు విషయం అర్థమైతే ఒక దిక్కు గట్టిగా ఉంటారు, మా అన్నదమ్ములు కొద్దిగా అట్టి ఇటు అవుతారు, కానీ అప్పుడప్పుడు మా ఆడబిడ్డలు మాత్రం గట్టిగా ఉంటారు. ఈరోజు మరి ఇక్కడ వినేటటువంటి ఆడబిడ్డలు ఇవాళ మనం మాట్లాడుకునే ఈ 2-3 విషయాలు మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే, మన గ్రామాలకు పోయినాక మీరు మళ్ళా చర్చించండి, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇదొక నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భం, ఓటు వేసేటటువంటి సందర్భం. మీ అందరికీ కొంత ఎండబోతుంది, కానీ ఒక చిన్న కథ చెప్పాలనా? ఒకరోజు ఇట్లనే మన షకీల్ భాయ్ బజార్లో నడుచుకుంటూ పోతుంటే ఆయనకు ఒక చిలుకలు అమ్మేటోడు కనిపించిండట. అయితే చిలుక బాగుంది, ఇది ఎంత బాగు అంటే 1000 రూపాయలు అన్నాడట. అదేందుకు పోయి చిలుకకు 1000 రూపాయలు చెప్తున్నా అంటే, ఇది మాట్లాడే చిలుక సార్, మంచి చిలుక తీసుకోండి అన్నాడట. సరే అని షకీల్ భాయ్ ఏదో మాట్లాడే చిలుకని తీసుకొని పట్టుకొని ఇంటికి పోయినట్టు. ఇంటికి పోయి వాడికి చిలుకని ఇచ్చి ఇంత లోపల మన మోహన్ రెడ్డి అన్న ఫోన్ చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోయినట్ట షకీల్ భాయ్. వెళ్ళిపోయింది. సరే షకీల్ అన్న పనంతా వేసుకొని సాయంత్రం ఇంటికి పోయింది, ఆకలి అవుతుంది. ఏమన్నా మరి పొద్దున చిలుకని ఇస్తేనే ఎట్లుంది చిలుక అంటే బాగానే ఉంది అన్నాడు. సరే ఇంత లోపల గుమగుమలాడే మంచి వాసనలు వస్తున్నాయి, కూర్చొని భోజనం చేస్తుంటే చిలుక అయితే తీసుకురాపోడు మాట్లాడుతుందట అన్నాడు. అంటే ఇంకెక్కడ చిలుక వండి పెట్టిన కదా నీకు అని అన్నదాడు. అరే అదేంటి గట్లెట్లా వండినా, వాడు మాట్లాడే చిలుక గట్లెట్లా వండినా అని కొంచెం పరిచయం చెప్పారు. అంటే మా వదిన అన్నారట, నువ్వు నలుగురితో మాట్లాడితే మనం మందిరంలోకి వెళ్ళి తీసినప్పుడు మాట్లాడాలి, దాని మీద కట్టు పెట్టినప్పుడు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడకపోతే అలపడి కూర్చొని మాట్లాడాలి కదా. ఎప్పుడు మాట్లాడాలి మాట్లాడుతుందని నాకేం తెలుసా?